హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీ అండ్ తెలంగాణతో పాటు ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఉన్నటువంటి లోకల్ బ్యాంక్స్లలో పనిచేసేటువంటి ఆఫీసర్ ఉద్యోగులకి అధికారికంగా మనకు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 75,000 వరకు శాలరీ అయితే మీరు స్టార్టింగ్లోనే తీసుకోవచ్చు. మీ సొంత జిల్లాలలోని మీ సొంత జిల్లాకి దగ్గరలోని పోస్టింగ్ అయితే పొందవచ్చు. భారీ సంఖ్యలోనే మనకు వేకెన్సీ అయితే ఉందండి. ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. 9th ఆగస్ట్ వరకు మనకు టైం అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. ఎటువంటి టెంపరీ అయితే కాదండి. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్. ఏపీ అండ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫీమేల్స్ అందరికీ కూడా అవకాశం అయితే ఉంటుంది. అన్ని డీటెయిల్స్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇదే వీడియోలో మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకు చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది కాబట్టి వీడియోని మీరు ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాము మేము మా యొక్క ఎఫెక్ట్స్. మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలానే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుందన్నమాట. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఈ జాబ్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 20 జూలై నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్ట్ 9th వరకు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్లో భాగంగా మీరు ఒక చిన్న టెస్ట్ అయితే ఉంటుంది, ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. అది మనకు ఆగస్ట్ మంత్ ఎండింగ్లో లేదంటే సెప్టెంబర్ మంత్ మధ్యలో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మీకు ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది కూడా నేను మీకు అఫీషియల్ వెబ్సైట్లో చెప్తాను. ఎగ్జామ్ డేట్స్ అనేవి అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసిన ఉద్యోగాలు ఏంటి అంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి 545కి పైగా వ్యాకెన్సీని రిక్రూట్మెంట్ చేశారు. ఇందులో ప్రతి క్యాస్ట్కి వ్యాకెన్సీ ఉన్నాయి. అండ్ ఇది మనకు JMGS 1 హోదా ఉన్నటువంటి జాబ్ అన్నమాట. దీనికి బేసిక్ శాలరీ వచ్చేసి 48,000 నుంచి 85,000 వరకు మనకు బేసిక్ శాలరీ అయితే ఉంటుంది. సో అలాగే మీకు లీవ్ ఫేర్ కన్షన్, మెడికల్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా ఇతర బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు బ్యాంక్ రూల్స్ ప్రకారం మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే మీకు స్టార్టింగ్లోని జాబ్లో చేరగానే 75,000 వరకు కూడా శాలరీ అయితే పొందవచ్చు అనమాట మీరు. ఇవన్నీ కూడా ఇవి పర్మనెంట్ జాబ్స్, ఎటువంటి టెంపరీ వ్యాకెన్సీ అయితే కాదండి. జాబ్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీకు కంపల్సరీగా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. ఇక్కడ మ్యాండేటరీ లాంగ్వేజ్ అని చెప్పేసి మనకు ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మీకు కంపల్సరీగా తెలుగు చదవడం రాయడం అనేది కంపల్సరీగా అయితే రావాలన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి వ్యాకెన్సీకి సంబంధించి డీటెయిల్స్ని క్యాస్ట్ వారీగా అయితే మనకు మెన్షన్ చేశారు. ప్రతి క్యాస్ట్కి అయితే మనకు ఇచ్చారు. అండ్ మనకు PW వాళ్ళు కూడా వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ కేటగిరీ వచ్చేసి మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుందన్నమాట. ఏ స్టేట్ వాళ్ళైనా ఈ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైనా ఒక స్టేట్కి మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు మల్టిపుల్ స్టేట్కి అయితే అప్లికేషన్ చేయడానికి ఉండదు. అండ్ ఈ జాబ్కి సంబంధించి ఇక్కడ నేషనాలిటీ కూడా మనకు చెప్పడం జరిగింది. ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి డీటెయిల్స్లోనే మెన్షన్ చేయడం అనేది మనకు జరిగిందనమాట.
లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి సంబంధించి ఉద్యోగాలకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సిన వంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 నుంచి జనరల్ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అయితే, ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జాబ్కి సంబంధించి అర్హత క్వాలిఫికేషన్ ఏముండాలి, గ్రాడ్యుయేషన్ ఏముండాలి అని చూసినట్లు అయితే మనకు అంటే మీ దగ్గర గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా, ఏ విభాగంలో అయినా బీఏ బీటెక్ పాస్ అయినా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే మనకు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఒక లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకి సెలెక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఫస్ట్ మీకు ఆన్లైన్లోనే రిటర్న్ టెస్ట్ అనేది పెడతారనమాట. అది అయిపోయిన తర్వాత అభ్యర్థులని షార్ట్ లిస్ట్లో చేస్తారు. అయిపోయిన తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్స్ని టెస్ట్, మీకు లోకల్ లాంగ్వేజ్ వస్తుందా రాదా అని చెప్పేసి ఒక చిన్న టెస్ట్ పెట్టేసి ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ పెట్టేసి జాబ్కి అయితే సెలెక్షన్ చేస్తారనమాట. సో ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్స్ ఉంటుందంటే ఇక్కడ చూడండి మీరు స్క్రీన్ మీద రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకనామీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఈ టాపిక్ మీద అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు నెగిటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి కట్ చేస్తారనమాట ఎగ్జామినేషన్లో. దాని తర్వాత అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా లోకల్ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత సో మీకు డైరెక్ట్గా అయితే ఇంటర్వ్యూ పెట్టేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట.